శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా నిర్వహిస్తున్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఉత్సవాలు జూన్ 27 శుక్రవారం నుంచి అంకురార్పణ ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. గురువారం ఈవో టి బాపిరెడ్డి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఇక్కడి ఉత్సవాలు పూర్తిగా బయటి భక్తులతో ముడిపడి ఉంది. చివరి 4 రోజులు ఉత్సవాలకు వేలాది మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివస్తారు. ఈ ఉత్సవాలను ఇక్కడ ధర్మరాజుల స్వామి తిరునాళ్లుగా అభివర్ణిస్తారు. శ్రీ ధర్మరాజు స్వామి ఉత్సవములకు బ్రహ్మాండంగా ఇటు జరుగుతుంది శ్రీకాళహస్తిలో. కాబట్టి ఈ ఉత్సవాలకి దేవస్థానాలు అన్ని సౌకర్యాలు ప్రజలకి, రాబోయే ప్రజలకి అందరికీ సౌకర్యాలు అందరూ శుద్ధంగా చేస్తున్నారు. కాబట్టి దేవస్థానాలు దీని గురించి శ్రద్ధగా చూసుకొని శ్రద్ధగా చేస్తున్నారు. కాబట్టి దయచేసి పూర్వ ప్రజలందరూ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి సంబంధంగా ఇక్కడికి ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజ స్వామి బ్రహ్మోత్సవాలకి పాల్గొనాలిగా కోరుచున్నాము. 4వ తేదీ ఆ నెల 4వ తేదీ వస్తుంది. 6వ తేదీ అగ్నిగుండం జరుగుతుంది. సుమారు 50,000 మంది జనం పాల్గొంటారు ఇక్కడికి. కాబట్టి గుండం దుంకే వాళ్ళు ఆదివారం గుండం వస్తుంది. గుండం రోజు 5,000 జనం గుండం దుంకుతారు. ఇక చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ గుండానికి దేవుడికి ప్రార్థన ఉండే వాళ్ళందరూ కంకణాలు కట్టుకొని గుండం దుంకుతారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. నేను ఏ శంకరయ్య